శుక్రవారాలు ఉన్నాయి అంటే ప్రతి లక్ష్మీ వారాలే ప్రతి శుక్రవారం పూజించుకుంటాం. కానీ వరలక్ష్మి వ్రతం అంటే మీరు చెప్పినట్లుగా పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారంకి మనం వరలక్ష్మి వ్రతం అని పూజించుకుంటాం. మరి ఎందుకని అంటే ఈ రోజు శ్రవణ మాసం అంటే శ్రావణ మాసం అనగానే శ్రవణ నక్షత్ర మాసం అని అంటే మనము ఇప్పుడు సూర్యమానం ప్రకారం చూసుకుంటే శ్రవణ నక్షత్ర మాసం అంటాం. మళ్ళీ శ్రవణ నక్షత్రం అంటే ఎవరిదమ్మా? శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి నక్షత్రం. అందుకనే విష్ణుమూర్తికి ఏదైతే ప్రీతికరమో లక్ష్మీదేవికి కూడా అంతే ప్రీతికరం. కాబట్టి ఆ తల్లికి ఏంటంటే ఈ మాసం అత్యధిక ప్రీతికరం. అందులో మళ్ళీ ఇందులో కూడా మనకి మనం రాఖీ పండుగ గురించి చెప్పుకుంటున్నాం కదమ్మా. రాఖీ పండగ కూడా ఈ రోజు శ్రీమన్నారాయణుడికి దాస్యముక్తి అంటే అది ఏ రకంగా వచ్చిందయ్యా అంటే మనకి బలిచక్రవర్తి యొక్క తాతగారు ఎవరమ్మా? ప్రహ్లాదుడు. ఏమ్మా ఈ ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ భక్తుడు. అయితే ఒకనొక సందర్భంలో బలిచక్రవర్తి కూడా చాలా మంచివాడే, అన్ని రకంగా శ్రేష్ఠుడే, ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు, అన్ని బాగుండేవి. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈయన మన శుక్రాచార్యుడి యొక్క తత్వాలు గాని శుక్రాచార్యుడి యొక్క ప్రిజంప్షన్స్ అంటే ఆయన ఇచ్చిన సలహాలు గాని ఆయన ఇచ్చినవన్నీ పాటిస్తూ ఏమైందంటే వైష్ణవ దేశిగా పోతున్నాడు, వైష్ణవాని తత్వాన్ని ధిక్కరిస్తున్నాడు. అంటే వైష్ణవ తత్వాన్ని ధిక్కరిస్తూ మరి కాలర్ ఉన్నారండి. హలో హలో